brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. బుజ్జగింపు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే రాజా సింగ్ మాత్రం తగ్గేదే లేదంటున్నారు. బండి బన్సల్ ఎవరు చెప్పినా కూడా లైట్ తీసుకున్నారు రాజా సింగ్ విషయంలో బుజ్జగింపు ప్రయత్నాలు మొదలయ్యాయి. రామచంద్రరావు రాకతో టీబీజేపీకి రాజా సింగ్ రామ్ చెప్పారు. ఆయన లేఖ కూడా రాశారు. లేఖలో పలు విషయాలు పొందుపరిచారు. ఎంతమంది సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఆయన పట్టించుకోకుండా అతని రిజిగ్నేషన్ లెటర్ ని బండి సంజయ్కి పంపించారు. బండి బన్సల్ ఎవరు లైట్ తీసుకున్నా కూడా చాలా మంది బుజ్జగింపు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆయన లైట్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. వ్యక్తిగతంగా మాట్లాడుకుందామని బన్సల్ చెప్పగా కూడా రాజా సింగ్ లైట్ తీసుకున్నారు. అంతేకాదు బన్సల్ మాటను కూడా లెక్క చేయకుండా తన మాటకి కట్టుబడి ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే రాజా సింగ్ ని బండి సంజయ్ బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫలితం దక్కలేదు. టీబీజేపీకి రామ్ చెప్పేశారు రాజా సింగ్. ఎంతమంది సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఆయన లైట్ తీసుకున్న పరిస్థితే కనిపిస్తోంది. విద్యాసాగర్, అసలు అధ్యక్షుడిని మార్చాలని అతని డిమాండ్ గా ఉందా, లేదంటే తానే అధ్యక్షుడు కావాలనుకుంటున్నారా? అసలు ఆయన ఏం కోరుకుంటున్నారు? తాను ఇక్కడ స్పష్టంగా లేఖలో ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఉందో ఆ నిర్ణయం ఈరోజు ఉదయం నుంచి ప్రసార మాధ్యమాల్లో చూసిన తర్వాత కొంత షాక్ గురాను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపికను ఆయన వ్యతిరేకిస్తున్నట్లు లేఖలో స్పష్టంగా రాశారు. అయితే ప్రస్తుతము తాను నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చాను. ఒకవేళ పార్టీ అధిష్టానం కనుక సరైన వ్యక్తిని ప్రస్తుతం ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేలు ఎంపీలలో అదేవిధంగా సమర్థమైనటువంటి నాయకులు ఎవరో ఒకరిని కనుక పెట్టి ఉంటే తాను పోటీ చేసేవాడిని కాదు. కానీ ప్రస్తుతం వినిపించినటువంటి పేరు నేపథ్యంలో తాను నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చారు. ఆ నామినేషన్ దాఖలు సమయంలో నామినేషన్ ఫామ్ ఇచ్చినప్పటికీ కూడా తనకు మద్దతు తెలిపే వారిని బెదిరించినట్లుగా ఆయన చెప్తూ వస్తున్నారు మీడియా ముఖంగానే డెఫినెట్గా. కానీ ఇక్కడ ఆయన అసంతృప్తి అంతా కూడా సరైన నిర్ణయం తీసుకోలేదు అధిష్టానము. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి అంశంలో కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నేతలు తమ స్వలాభం కోసం పార్టీ అధినాయకత్వాన్ని తప్పుదోవ పట్టించారు. కాబట్టి అందువల్లే కొన్ని తప్పుడు నిర్ణయాలు వెలువడుతున్నాయి. ఇది పార్టీకి నష్టం చేకూరుస్తుంది. డెఫినెట్గా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. ఆ దిశగా సంకేతాలు కలుగున్నాయి. కానీ ఇలాంటి సమయంలో పార్టీని కొంత నష్టపరిచే విధంగా ప్రస్తుతం కొంతమంది నాయకులంతా కూడా తప్పుడు సంకేతాలను అధిష్టానానికి పంపించడం, అక్కడ వారు ఆ నిర్ణయాలకు అనుగుణంగానే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంతో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో తాను నిజంగా పార్టీకి నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా సైలెంట్గా అయితే ఉండలేను. అదేవిధంగా ఏదైతే అన్ని బాగున్నట్లుగా నటిస్తూ కూడా ఉండలేను. కాబట్టి ఈ డెసిషన్ తీసుకున్నాను. డెఫినెట్గా ఈ నిర్ణయాన్ని మార్చాలంటూ ఆయన లేఖలో కింద 3 లైన్లలో డెఫినెట్గా పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా పార్టీ జాతీయ అధ్యక్షులు సంతోష్ జీ, వీళ్ళందరి పేర్లు ప్రస్తావిస్తూ డెఫినెట్గా ఆయన పార్టీలో లక్షలాది మంది కార్యకర్తలు ప్రస్తుతం నిస్సహాయతలో నిరాసక్తితో ఉన్నారు. వారందరూ ఆ కోరిక మేరకే తను నా ఒక్కడే నిస్సహాయత కాదు, అసంతృప్తి కాదు, డెఫినెట్గా లక్షలాది మంది కార్యకర్తలు అసంతృప్తిగా తాను పేర్కొంటూ లేఖలో ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికను ఆయన స్పష్టంగా వ్యతిరేకిస్తున్నట్టు లేఖలో స్పష్టం చేశారు. అదేవిధంగా ఆయన పార్టీలో కొంతమంది మనం చాలా సందర్భాల్లో కూడా మాట్లాడుకుంటాం. ప్రస్తుతం ఆయన పంపించినటువంటి రిజిగ్నేషన్ లెటర్ చూసి చాలా మంది షాక్ గురవుతున్న పరిస్థితి. అసలు ఆయన ఏం కోరుకుంటున్నారు? అండ్ ఇంతకు ముందు కూడా ఆయన రాజా సింగ్ ఒక వ్యాఖ్య చేశారు. అదేంటంటే తనకి సపోర్ట్ గా 10 మంది వస్తే ఎవరైతే ఆయనకి సపోర్ట్ చేస్తారో వాళ్ళపై యాక్షన్ తీసుకున్నామనడంతో 7 డ్రాప్ అయిపోయారు. 3 మాత్రమే ఆయనకి మద్దతుగా ముందుకు వచ్చారన్నారు. ఆ 3 ఎవరో ఏమైనా హింట్ ఉందా? డెఫినెట్గా ఆయన నియోజకవర్గం సంబంధించిన స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ని తీసుకొని వచ్చారు. అయితే ఇక్కడ 3 కంటే కూడా మిగతా ఎవరైతే ఆయనతో పాటు అనుచరగణం లాగా వస్తారో మిగతా జిల్లా అధ్యక్షులకు సంబంధించి కావచ్చు, ఆయనతో పాటు వచ్చిన 3కి కాకుండా మిగతా ఎవరిని కూడా సంతకాలు పెట్టకుండా అడ్డుకున్నారంటూ ఆయన చెబుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీలో రాజా సింగ్ అంటే ఒక హిందుత్వవాదిగా, డెఫినెట్గా హిందూ ఓటు బ్యాంకును పోలరైజ్ చేసేటువంటి ఒక బలమైన లీడర్గా చూస్తారు. అలాంటి నేత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం డెఫినెట్గా బీజేపీలో కేడర్ అంతా కూడా పెద్ద ఎత్తున చర్చిస్తూ వస్తుంది. ఎందుకంటే ఆయన రాష్ట్ర నాయకత్వాన్ని కొంతకాలంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఆయన పార్టీని వదిలి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారని కూడా ఎవరు భావించదు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కార్యకర్తలంతా కూడా ఒక కట్టర్ హిందూగా భావిస్తూ ఉంటారు. ఆయన ఉంటే హిందూ ఓట్లు పోలరైజ్ చేసుకోవచ్చు. ఆయన ప్రచారాన్ని వివిధ రాష్ట్రాల్లో కూడా బీజేపీ వాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ హిందూ సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ ఈవెంట్స్ కానీ పెడితే డెఫినెట్గా అక్కడ రాజా సింగ్ ప్రసంగం కోసం బీజేపీ కార్యకర్తలు కావచ్చు, హిందుత్వ వాదులు కావచ్చు, వీరంతా కూడా ఎదురు చూస్తుంటారు. అలాంటి రాజా సింగ్ ని వదులుకుంటారు అన్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. డెఫినెట్గా బీజేపీ
రాజా సింగ్ చేసినటువంటి రాజీనామా లేఖ మీద పెద్ద ఎత్తున అయితే చర్చ కొనసాగుతున్నది. పార్టీ అధిష్టానం మరి రాజీనామాని ఆమోదిస్తుందా లేకపోతే ఏమి పెండింగ్ లో పెడుతుందా అన్నది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ విద్యాసాగర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.